ఈరోజు క్రైస్తవులైనటువంటి వారు ఒక దర్శనం కలిగి ఉండాలి. దర్శనం ఎప్పుడైతే నీకు ఉండదో నువ్వు వెనుకకు తిరిగి చూస్తావు. దర్శనం అంటే ముందు చూపు. దర్శనం అంటే నీవు పొందుకోబోయే బహుమానం. దర్శనం అంటే నీవు దేవుని కొరకు కార్యం చేస్తే దేవుడిచ్చే బహుమానం. దర్శనం అంటే పరలోకం. దర్శనం అంటే యుగయుగాలు క్రీస్తుతో నివసించడం. అది చూడట్లేదు, ఆ ఉద్దేశం కనపడతలేదు. కనులకు పొరలొచ్చాయి. పౌలుకు కూడా ఈ దర్శనం లేదు కాబట్టి వ్యతిరేకంగా జీవించాడు. కానీ ఒకరోజు ఆ పొరలన్నీ ఊడిపోయాయి. కండ్ల మీది పొరలన్నీ ఎప్పుడైతే ఊడిపోయాయో ఆ దర్శనం కొరకు ప్రాణము పెట్టేవాడుగా నిలబడ్డాడు.